వికసిత భారత్ సాధనే మనందరి బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ విధిగా ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సేవకులు వివిధ రాజకీయ పార్టీల నేతలు తమ వంతు బాధ్యత వహించాలని రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ఎస్ ఉమామహేశ్వరి అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా పక్షపాతి అని, మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసే నేతల్లో మోడీ అగ్రగణ్యులని కొనియాడారు. వికసిత భారత్ స్థాపనకు కృషి చేయాలని ఆమె కోరారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించే దిశగా అడుగులు వేస్తుందని, ఇందులో భాగంగా మహిళల రక్షణకు అనేక చట్టాలు తీసుకువచ్చిందని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసే మహోన్నత వ్యక్తి మోడీ అని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ మహిళలకు పార్టీలో 33% పదవులు ఇస్తుందని, ఒకవేళ మహిళలు లేకపోతే ఖాళీగా ఉంచుతారని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించే పలువురు ప్రముఖులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ నేతలు పైడి వేణుగోపాల్, బి ఉమామహేశ్వరరావు, డాక్టర్ పైడి సింధూర తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళల పట్ల ఎంత సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, అన్ని పార్టీలు చెప్తున్న ఆచరణ సాధ్యం కానిది 33%, 33% రిజర్వేషన్స్ ఫర్ లేడీస్, మహిళలకు 33% రిజర్వేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇందులో మాకు క్లియర్ కట్గా ఒక సూచన కూడా వచ్చింది ఏంటంటే, పార్టీ అంతర్గత నాయకత్వంలో మహిళలు ఒకవేళ సరిపోయిన సంఖ్యలో లేని పక్షంలో అవి ఖాళీగా విడిచిపెట్టమన్నారు తప్ప పురుషులతో ఫిలప్ చేయొద్దు అని చెప్పారు. అంటే మేము ఎంత నిబద్ధత ఉంది మా పార్టీ అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఒకటి ఉండదు. కాబట్టి ఈ మహిళా దినోత్సవం వేళ ఇంతమంది మహిళలు వచ్చారు. మాకు ఇదంతా సంతోషం. మహిళలకు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అన్న దానికోసం ఒక అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళా దినోత్సవం అన్నది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రేపనగా ఈరోజు ఎందుకు చేస్తున్నామని ఇప్పుడు మీరు అడిగారు. ఇది మాకు ఏంటంటే కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మాకు వారోత్సవాల్లో మేము జరుపుకుంటున్నామండి. మహిళా దినోత్సవం అన్నది మాకు ఈరోజు శ్రీకాకుళం మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నామండి. ఇది ఎక్కువ మన ప్రధానమంత్రి మోడీ గారు మహిళా పక్షపాతి కాబట్టి ఆ పథకాలన్నీ కూడా జనాల్లోకి ఇంప్లిమెంట్ అవ్వాలన్న ఉద్దేశంతో మేము ఈ మహిళా దినోత్సవాన్ని మేము వారోత్సవాల్లో జరుపుకుంటున్నామండి. అందుకే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈరోజు మహిళలు ఇక్కడికి వచ్చే మహిళలు ఏదో మహిళా దినోత్సవం సంతోషంగా ఆటల పాటలతో గడపాలనే ఉద్దేశంతో కాకుండా వాళ్ళకి మంచి అవగాహన హెల్త్ విషయం మీద, అలాగనే అవగాహన అవయవాల దానం విషయంలో అవగాహన కల్పించడం, అలాగే స్కిల్ డెవలప్మెంట్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకాలు ఏవైతే మహిళలకి అట్టడుగు మహిళలకు చెందాలో వాటిపైన అవగాహన ఇవన్నింటికీ కల్పించడానికి మనకి ఇక్కడ డాక్టర్స్ వచ్చున్నారు. ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ నమస్కరిస్తూ నిర్మల కిషోర్ రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల కిషోర్ ఆదేశాల ప్రకారం, పురంధేశ్వరి మేడం ఆదేశాల ప్రకారము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల ప్రకారం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నందుకు మీ అంతమంది మహిళా మోర్చా తరపున వచ్చినందుకు అంతమందికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు మనం నారాయణ కాలేజ్లో ఈ మహిళా దినోత్సవం అన్నది జరుపుకుంటున్నాము. సో దీనికి సంబంధించి వక్తలు అందరూ వచ్చారు. దీనికి రిలేటెడ్గా మెడికల్ రిలేటెడ్ విషయాల్ని కూడా ఈరోజు మాట్లాడుకోవడం, డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆర్గన్ డొనేషన్ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.